मियाँ बीवी के दरमियान घरेलू झगड़े के मामले में शौहर को थाने बुलाकर बुरी तरह जदोखोद करने पर सब इंस्पेक्टर मुअत्तल। शख्स ने रिश्वत लेने का लगाया इल्जाम। तफसीलात के मुताबिक मंचिरियाल जिले के नीलवाही पुलिस स्टेशन में तैनात सब इंस्पेक्टर सुरेश को मुअत्तल कर दिया गया है। इस पर बदउनवानी और गैर कानूनी वसूलियों के इल्जामात आयद हुए हैं। इत्तलात के मुताबिक एक मियाँ बीवी के दरमियान घरेलू झगड़े के मौके पर सुलह व सफाई के बहाने शौहर को थाने बुलाकर बुरी तरह जदोकोब किया गया। मुतासरा शख्स ने वाक़े की शिकायत आला पुलिस अहदेदारों से की। मामले की छानबीन के बाद सब इंस्पेक्टर सुरेश को मुअत्तल करने के अहकामात जारी किए गए। पुलिस ज़राए के मुताबिक इल्जामात की मुकम्मल जांच के बाद मजीद कार्रवाई अमल में लाई जाएगी। अवामी हलकों में इस कार्रवाई का खैर मकदम किया जा रहा है और शफाफ तहकीकात का मुतालिबा किया जा रहा है। పెండి పోలీస్ అంటలు అదంటలు ఇదంటలు కొట్టద్దంటలు ఇంతగానం కొట్టినా కొట్టింది సార్. ఏం చేయాలి మన బాధ ఎవరికి చెప్పుకోవాలి, ఏం చూసుకోవాలి? మొత్తానికి అట్టలేదుయా మరి ఏమైతుందో తెలియదు. మొత్తం నల్లగా అవుతుంది. సోమవారం నాటి సుంపుటం మా మండలం వేమనపల్లి. నేను పిఎస్సిఎస్ చైర్మన్ ప్రజెంటు. అంటే మేము ఆరోలం మా కులస్తుడే అలగం కిష్టయ్య అనే వ్యక్తి. ఈ మన నీలో ఎస్ఐ గారు కొట్టిన బాధితుడు వ్యక్తి మావోడే కాబట్టి మా కులస్తుడే కాబట్టి అక్కడ నేను పెద్ద మనిషిని కూడా నన్ను తీసుకొని పోయిండు. ఇంత సంగతి మా భార్య భర్తలు గొడవైంది, ఎస్ఐ గారు రమ్మంటున్నారు అంటే నేను వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత ఫస్ట్ 2 దెబ్బలు కొట్టిన విషయం నాకు చెప్పలేదు. చెప్పకుంటే నేను పోయి కూర్చున్నా. ఏమంటున్నాడు కిష్టయ్య? నా పేరు అలగం కిష్టయ్య, మా సుంపుటం రేణుపల్లి మండలం. మా నాన్న పేరు మల్లయ్య. మాకెవరు లేరు, దిక్కు లేదు. అవ్వరు చనిపోయింది, ఎవరు లేదని ఆమెను హాస్పిటల్కు తీసుకొని పోతాను. ఎప్పటికీ తీసుకొని పోగా చూడ ప్రతిరోజు తీసుకొని పోతాను. ఎన్నెన్నో మంచిర్యాల తీసుకుపోయినా, చెన్నూరు తీసుకుపోయినా, ఎన్నోసార్లు దింపంగా చూడ 20 రోజులు అవుతుంది. అలా మేము ఉంచమన్న వాళ్ళ ఇంటికాడ ఉంచిన పోయిన 20 రోజులు అవుతుంది. ఎందుకు ఇన్ని రోజులు గోసు ఎత్తానవు అని అనగానే మళ్ళీ వచ్చిన ఆదివారం నాడు కొంచెం జస్ట్ ఇక బాధ కొద్ది ఇంత మందు తాగిన వచ్చిన